బీజేపీ పార్టీపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో తెలంగాణను కైవసం చేసుకుంటున్నామని ప్రధాని మోదీ పగటికల్లు కంటున్నారని ఆయన అంటున్నారు. ప్రతి రాష్ట్రంలో అధికారం కావాలని అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నిజాంను పారద్రోలిన చరిత్ర ఉందని, వాపును చూసి బీజేపీ బలుపు అనుకుంటోందని విమర్శించారు. ఇక ఎన్నిసార్లు మోదీ తెలంగాణకు వచ్చినా ఉపయోగం లేదని, బీజేపీ బీఆర్ఎస్తో కలిసి వచ్చిన కాంగ్రెస్కు పోటీ కాలేరని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు అదేవిధంగా నిన్న దేశ ప్రధాని మోడీ గారు వచ్చి తెలంగాణ మేము కైవసం చేసుకోబోతున్నాం, బెంగాల్ తర్వాత తెలంగాణ నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఒక మోడీ దేశ ప్రధాని మాట్లాడే మాటల పశ్చిమ బెంగాల్లో మీ బీజేపీ ఎలాగా గెలిచిందో భారతదేశ ప్రధానితో చూసిరు. ఇలా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో మీకు అధికారం కావాలని చెప్పి అడ్డదారిలో అధికారాన్ని చేకించుకోవాలని చెప్పి బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసిన మీరు అక్కడ అత్యవసర మెజార్టీతో గెలిచిరు. మరి ఇక జరిగేది తెలంగాణలో సమరం, తెలంగాణలో బీజేపీ బాగా వేస్తుందని చెప్పి మోడీ గారు చెప్పడం నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో మీ బీజేపీ ప్రభుత్వం కళ, ఇక్కడ కనీసం మీ బీజేపీకి నాయకులు లేరు. బీజేపీ ఇక్కడ వస్తుందంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు నైజామున్నే పారదోలినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. ఇలా తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రజాపాలన ద్వారా పేద ప్రజలకు సంక్షేమాలు అందుతుంటే దాన్ని చూసి ఓర్వలేక మోడీ గారు మేము తెలంగాణలో బాగా వేస్తుంటున్నాం. మరి తెలంగాణ కట్టే ట్యాక్స్లతోటి నీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కువ నిధులిచ్చి ఇక తెలంగాణకు మొండి చేయి చూస్తున్నాం.